హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజైతే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి, రాష్ట్ర అంటే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది మధురు అరెస్ట్. అసలు ఆ అరెస్ట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఏదైనా ఆర్థిక వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా సార్? ఈ అరెస్టు అనేది కొత్తదేం కాదు. యుఎస్ పాలసీ చూస్తే రైట్. లిబియా, కర్నల్ గదాఫీ, సద్దాం హుసేన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రెజీమ్ ఎక్కడే కానీ యుఎస్కి నచ్చకపోతే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. ఓకే. ఎస్పెషలీ డిక్టేటర్షిప్ ఉన్న గవర్నమెంట్. లిబియా అంతే సంగతి, ఇరాక్ కూడా అంతే. అది కాకుండా చాలా చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడక్కడ యుఎస్ వాళ్ళు రెజీమ్ చేంజ్ చేశారు. బంగ్లాదేశ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, నేపాల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ వాళ్ళు ఇంకొక వే ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి దాన్ని స్పాన్సర్ చేసి చేస్తారు. ఇప్పుడు ఇరాన్లో నడుస్తుంది చూడండి, ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇదొక చాలా కామన్ యుఎస్ పాలసీలో. ఇది మనం వియట్నాం నుంచి వస్తుంటే చాలా మటుకు షా ఆఫ్ ఇరాన్ స్పాన్సర్ ఆయనే ఉండే. ఇక్కడ మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీ వాజ్ అ యుఎస్ స్పాన్సర్. దాని తర్వాత జరిగిన చాలా మటుకు అక్కడిక్కడ జరిగిన ఆఫ్రికాలో జరిగిన కూల కూడా యుఎస్ చేయండి. ఇప్పుడు వెనిజువేలా ఎందుకు అది చాలామంది అడుగుతున్నారు. సో యుఎస్ యూజ్ చేసే లాజిక్ ఏంటంటే, వెనిజువేలా ఒక డ్రగ్ క్యాపిటల్ వరల్డ్. అది లాటిన్ అమెరికాలో అన్ని రాష్ట్రాల మీద ఉన్న ఆరోపణ. అది కొలంబియా కానివ్వండి, ఈక్వెడార్ కానివ్వండి, ఈవెన్ బ్రెజిల్ కానివ్వండి, వాళ్ళ మీద ఆరోపణ ఏం చేస్తారంటే కొకైన్ చాలా ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడి నుంచి కొకైన్ బోట్లలో ఇంకా ఏదైనా రూట్తోని యుఎస్కి పంపిస్తున్నారు. యుఎస్లో చాలామంది యంగ్స్టర్స్ చనిపోతున్నారు ఈ డ్రగ్స్ తీసుకొని. సో దాని వ్యతిరేకంగా ఒక యుద్ధం నడుస్తుందని ఓకే లాజిక్గా యాక్సెప్ట్ చేసుకుందాం మనం. కానీ అది కాదు కదా. రైట్. అదొకటే ఉంటే హ్యూగో షావెజ్ దీనికన్నా ముందు ప్రెసిడెంట్ ఉండే. ఓకే, ఆయన ఉన్నప్పుడు కూడా వెనిజువేలన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు ఉండే ఆ టైంలో. ఆయన చనిపోయిన తర్వాతనే మడూరో బికేమ్ ద ప్రెసిడెంట్. ఆయన ఫాలోవర్ ఉండే ఆయన. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఆయన పట్టుకొని ఇది యుఎస్కి తీసుకెళ్లారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు డ్రగ్ ఛార్జెస్ మీద. కానీ ఎన్ని రోజులు ఈ డ్రగ్ ఛార్జెస్ని నడిపిస్తారు మీరు? ఏదో ఒక రోజు దీన్ని కొట్టుపడేస్తారు వాళ్ళు యుఎస్ కోర్టులో కూడా. సరే, వన్ వే అక్కడ యుఎస్ కోర్ట్స్ అని పొలిటికల్గా ఉంటుంది. ఎందుకంటే మనలాంటి కాదు కోర్ట్స్. అక్కడ జడ్జెస్ అందరూ పొలిటికల్ అపాయింటీస్. అంటే ఒబామా టైంలో అపాయింట్ చేసిన జడ్జ్. మనలాగంటే కొలీజియం సిస్టమ్ లేదు అక్కడ. డైరెక్ట్ వాళ్ళే అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఆయనకు ఫేవరెట్ ఎవరు ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారు జడ్జిగా. ఓకే. అది బుష్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్, క్లింటన్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్, ఇప్పుడు ట్రంప్ టైంలో అపాయింట్, దాని ముందు బైడెన్. వీళ్ళు యూజువలీ పొలిటికల్ డెసిషన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ట్రంప్కి ఏదన్నా ఆయనకు ఫేవరెట్గా ఉన్న ఒక జడ్జ్ దగ్గర తీసుకెళ్తే ఆయనకు కావాల్సిన జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. ఇది చేస్తారు వాళ్ళు. సో మనం మడూరో విల్ యాక్సెప్ట్ హీల్ బీ ఇన్ జైల్ ఫర్ నెక్స్ట్ 20-30 years. కానీ అది కాదు అక్కడ. వెనిజువేలా కన్నా అన్నిటికంటే పెద్ద డ్రగ్ కన్నా పెద్ద ఆయిల్. వెనిజువేలన్ క్రూడ్ ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్ 3 టైప్స్లో ఉంటుంది. అంటే ముందు మన రిఫైనరీకి పంపించి దాన్ని పెట్రోల్గా డీజిల్గా కన్వర్ట్ చేసే ముందు క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ నుంచి పైకి తీసుకొచ్చేటప్పుడు 3 టైప్స్ ఉంటుంది. ఒకటి లైట్ క్రూడ్ ఆయిల్, అది యూజువలీ బ్రెంట్ క్రూడ్ అంటారు, యూకే వైపు ఉంటుంది. యుఎస్ వైపు కూడా ఉంటుంది కొంచెం. షేల్ ఆయిల్ అంటారు యుఎస్లో. అది కాకుండా మిడ్ లెవెల్లో కొంచెం విస్కస్గా ఉంటుంది, కొంచెం మీరు థిక్గా ఏదైనా ఒక లిక్విడ్ ఉంటే ఫార్మాట్లో దాని మీడియం సైజు. దాని తర్వాత థిక్ ఆయిల్. ఈ థిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే లోకంలో 3 రాష్ట్రాలు ఎక్కువగా. చాలామంది చేస్తారు కానీ ఎక్కువగా ఒకటి వెనిజువేలా, రెండవది కెనడా, మూడోది మెక్సికో అండ్ రష్యా. వీళ్ళ నడుమిట్లో ఆల్టర్నేట్ చేస్తుంటుంది. ఇప్పుడు వెనిజువేలా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ లోకంలో అందరికన్నా పెద్దది, ఈ బిగ్గర్ దాన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అందరు వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటారు, కానీ యాక్చువల్లీ వెనిజువేలా దగ్గర ఉన్నది నెక్స్ట్ 800 సంవత్సరాల దాకా ప్రొడ్యూస్ చేయగలిసిన ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది. సంథింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $19 trillion ఎంత ఉంది అది ఆయిల్. తోకుంటే పోవచ్చు మీరు, అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ ఎస్పెషలీ హెవీ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు యుఎస్ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు యూజువలీ కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుండే ఆయిల్. ముందు కెనడా నుంచి 15% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండే, హెవీ క్రూడ్ ఆయిల్. అది హెవీ అంటే 3 టైప్లో హెవీయెస్ట్ అది. దాన్ని రిఫైనరీకి పంపించి రిఫైన్ చేస్తారు. సో కెనడా వైపు ఉన్న నార్త్ అమెరికన్ రిఫైనరీస్ అన్ని యుఎస్లో ఉన్నది అందరూ హెవీ క్రూడ్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు కెనడా నుంచి 15 నుంచి 61% క్రూడ్ ఆయిల్ కెనడా నుంచి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్
లూయిజియానా పక్క నుంచి వస్తే లూయిజియానా సైడ్ నుంచి కూడా చూస్తే అక్కడ కూడా చాలా మటుకు హెవీ క్రూడ్ ఆయిల్ వస్తుంది. మెక్సికో చాలా పంపిస్తారు, ఒకవైపు రష్యా కూడా, రష్యా నుంచి చాలా పెద్దగా, కానీ రష్యా నుంచి ఎప్పుడు కొనట్లేదు. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత అసలు లేదు, రష్యా సప్లై కూడా చేయట్లేదు. సో సెకండ్ అనేది ఎవరు కన్జ్యూమ్ ఎవరు చేస్తారు అది కూడా చూడాల్సింది మనం. కన్జ్యూమ్ చేసే నేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమ్ చేసే అన్నిటికంటే చైనా వెనజువేలా ఆయిల్ చాలా కొనుక్కుంటుండే. వాళ్ళు వెనజువేలాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ అంత మోడర్న్ కాదు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది, యుఎస్ శాంక్షన్. కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు, కొత్త ఫ్యాక్టరీలు పట్టలేకపోతున్నారు వాళ్ళు, రిఫైనరీస్. సో చైనా వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి పెట్టి వాళ్ళు దాన్ని మోడర్నైజ్ చేశారు. దాని బదులు వాళ్ళు అక్కడి నుంచి ఆయిల్ గుంజుకుంటున్నారు వెనజువేలా దగ్గర నుంచి. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 3 నెలల నుంచి ప్రెషర్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆయిల్ బయటకు వెళ్ళలేకపోతుంది. ట్యాంకర్లన్నీ ఆపేశారు, యుఎస్ నేవీ ట్యాంకర్స్ని డిటైన్ చేశారు, ఆయిల్ బయటకు వెళ్ళట్లేదు. రోజుకి దీనికన్నా ముందు, శాంక్షన్స్ కన్నా ముందు పీస్ఫుల్గా ఉన్నప్పుడు బైడెన్ ఎరాలో వెనజువేలా ప్రతిరోజు $2 మిలియన్ ప్రొడ్యూస్ చేస్తుండే క్రూడ్ ఆయిల్, $2 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తుండే. ఇప్పుడు అది 0.5కి వచ్చేసింది. సో కెనడా నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నారు యుఎస్. ఇప్పుడు యుఎస్ వాళ్ళ క్రూడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు, షేల్ ఆయిల్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ చేశారు ప్రొడక్షన్ దాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లోకంలో నంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరని అడిగితే అది యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా కాదు. కానీ వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకుంటారు, కానీ అప్పుడు కూడా వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఇది రీజన్ అని చెప్పాను. వాళ్ళు సెటప్ చేసిన రిఫైనరీస్ అంతా హెవీ క్రూడ్ మీద సెటప్ చేశారు. యుఎస్ ప్రొడ్యూస్ చేసిందేమో లైట్ క్రూడ్. సో వాళ్ళు అది ఎక్కువ రిఫైనరీస్ వాళ్ళు వాడుకోక్కర్లేదు, దానికి ఉన్నది సరిపోతుంది. కానీ హెవీ క్రూడ్ ఉన్న రిఫైనరీస్ అంతా వేస్ట్గా కూర్చున్నారు, వేకెంట్గా, పని లేకుండా. వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ వస్తుంది వెనజువేలా వైపు నుంచి. సో ఈ డ్రగ్ మాఫియా అంటారు, కానీ మెయిన్ రీజన్ దీనికి అన్నిటికంటే ఎకనామిక్. ఈ క్రూడ్ ఆయిల్ కావాలి యుఎస్కి, ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ని డామినేట్ చేయాలంటే ఒకటి క్రూడ్, ఒకటి ఎకనామిక్, మూడోది మిలిటరీ. దీంట్లో ఆయిల్లో అన్నిటికంటే పెద్దది ఓపెక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పి. ఒక 80s 90sలో చాలా పవర్ఫుల్ ఉన్నారు వాళ్ళు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనజువేలా ఇట్లాంటి రాష్ట్రాలు వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. వాళ్ళు ఒక నెలకు ఒకసారి కలిసి ఈ నెల ఆయిల్ $70 ఉంటుంది అని ఒక డెసిషన్ తీసుకుంటారు పర్ బ్యారల్. దాన్ని బట్టి ప్రొడక్షన్ చేస్తారు. సో ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే రేట్ పడిపోతుంది. అది మన దగ్గర కూడా చూసుంటారు మీరు. టమాటా ఒక టైంలో $50 కిలోకి అమ్ముతారు, లేకుంటే రోడ్డు మీద పడేస్తారు, $5 కూడా రాదు, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు రేట్ పడిపోతుంది. రేట్ పడిపోయినప్పుడు వాళ్ళకి పట్టుబడి వాళ్ళకు డబ్బులు కూడా రాదు, వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు, లేకుంటే డిస్ట్రెస్ సేల్ చేస్తారు. ఉల్లిపాయలు కూడా అంతే. కానీ ఉల్లిపాయలకి ఇప్పుడు ఒక స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఇప్పుడు మీరు లసంగావ్ కానీ మహారాష్ట్ర వైపు వెళ్తే చాలా మటు పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ సెటప్ చేశారు, దాంట్లో పెట్టేస్తారు. రేట్ తక్కువ ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. $10, $12, $15 కిలో ఉన్నప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ పెట్టి, $50 కన్నా ఎక్కువ అయినప్పుడు కోల్డ్ స్టోరేజ్ నుంచి రిలీజ్ చేస్తారు దాన్ని. ఈ ఉల్లిపాయలు యూజువల్లీ 6 నెలల దాకా ఉంటుంది, ప్రాబ్లం లేదు. టమాటాలు అట్లా కాదు. ఆయిల్ కూడా అంతే. ఆయిల్ మీరు పంప్ చేయాల్సింది కంపల్సరీగా, లేకుంటే అది అక్కడ ఉండదు. ఎక్కువ రోజులు మీరు మార్కెట్లో మీ డిమాండ్ ఉండదు అన్నమాట. సో సౌదీ అరేబియా వైపు నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్న రేట్ ఎక్కువ చేయడానికి, వాళ్ళతో కావట్లేదు. ఎందుకంటే యుఎస్ రేట్ ఎక్కువ చేయనియట్లేదు ఒకటి. రెండోది చైనా అక్కడిక్కడి నుంచి కొనుక్కుంటున్నారు, వాళ్ళు రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు, వెనజువేలా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. సో సౌదీ డిమాండ్ పడిపోయింది ఆయిల్ కోసం. అదే టైం యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే ముందు ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండే. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్కువ డ్రిల్ చేయకూడదు, ఎక్కువ ఆయిల్ గుంజుకోకూడదు. షేల్ ఆయిల్ అంటే చాలా షాలోగా ఉంటుంది. అది డ్రిల్లింగ్ అది లాంగ్ టర్మ్గా ఎన్వైరన్మెంట్ చాలా డేంజరస్ అది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్వైరన్మెంట్ పట్టించుకోడు అసలు. విండ్ మిల్స్ వద్దు, మాకు అదొద్దు, మాకు రిన్యూవబుల్ ఎనర్జీ వద్దు, మేము ఆయిలే డ్రిల్ చేసుకుంటాం అంటున్నారు. ఒకటి పొలిటికల్ యాంగిల్. ప్రెసిడెంట్ ట్రంప్కి కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే నచ్చదు. ఈయనేమో హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. క్యూబా, వెనజువేలా, నార్త్ కొరియా. చైనా కమ్యూనిస్ట్ ఉండే, కానీ ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్గా లేరు. చైనా హస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ కమ్యూనిస్ట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది ఏంటంటే, ఒకటి ఆయన మిలిటరీ మైట్ చూపించడానికి. మనం చూసాం ఎట్లా బిల్డప్ ఇచ్చారు దీనికి. పెద్ద ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి పెట్టారు,
దాని తర్వాత దాంతోపాటు చాలామంది డెస్ట్రాయర్స్, దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్ కానివ్వండి, డ్రోన్స్ కానీ చాలా యూజ్ చేశారు ఈ అటాక్లు. కానీ ఇప్పుడు లోకమంతా ఏం భయపడుతున్నారంటే ఈయన చేసే ఇదే పని మళ్ళీ రేపు ఇంకెక్కడ చేయొచ్చా అని. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి, మీరు చూసుంటారు. వీఆర్ లాక్డ్ అండ్ రెడీ అన్నారు. అక్కడ రైట్స్ నడుస్తుంది, అక్కడ ఉన్న డాలర్ వాళ్ళ ఇరానియన్ రూపీ ఇరానియన్ కరెన్సీ పడిపోయింది చాలా మటుకు. సో దాంతో వాళ్ళు ఇరాన్లో చాలా ప్రొటెస్ట్ నడుస్తుంది. వాళ్ళ కరెన్సీ అసలు షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు 16-17 ఉండే వాళ్ళ లోకల్ కరెన్సీ టు $1. ఇప్పుడు 1.5 lakh రూపీస్ ఎక్కడ వస్తుంది. 1.5 lakh కరెన్సీ తీసుకెళ్తేనే వాళ్ళ కరెన్సీకి ఈక్వలెంట్ అయితే $1. అంత దారుణ స్థితిలో వచ్చేసారు ఇరాన్. ఇప్పుడు ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ జరగవచ్చు అంటే ఎస్, ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా చాలా మటుకు క్రూడ్ ఆయిల్ ఉంది. ఐ థింక్ దే ఆర్ ద 3rd or 4th లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్. కానీ వాళ్ళు కూడా శాంక్షన్ రెజ్యూమ్స్లో ఉన్నారు, వాళ్ళు అమ్మలేకపోతున్నారు. చైనాకి అమ్మారు, దానికన్నా ముందు మనకు అమ్మారు, మనం ఇప్పుడు తీసుకుంటలేం వాళ్ళ దగ్గర నుంచి. సో వెనిజువేలాలో జరిగిన ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ మేమే నడిపిస్తాం గవర్నమెంట్ అంటున్నారు. అది ఎట్లా జరుగుతుందండి? యుఎస్కి ఒక హ్యాబిట్ ఉంది, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఆ దేశాన్ని ధ్వంసం చేస్తారు. ఇరాక్ ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ బ్రిటిష్ టైం నుంచి వచ్చింది అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు అన్నారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, అంటే యాటమ్ బాంబులు ఉంది మన సద్దాం హుసేన్ దగ్గర అని చెప్పి ఆయన మీద దాడి చేసి ఆయన చంపేశారు. తర్వాత ఏ బాంబు దొరకలేదు, ఏం దొరకలేదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేకుండే. కానీ ఆ ఆయిల్ మార్కెట్కి వాళ్ళకి యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఈవెన్ వీరు కూడా ఇరాక్ కానీ మీరు ఇరాన్ కూడా చూస్తే చాలా మటుకు ద ఎర్లీ ఇన్వెస్టర్స్ అమెరికన్ కంపెనీస్, బ్రిటిష్ కంపెనీస్, అది బీపీ ఉండొచ్చు, షెవ్రాన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఇనిషియలీ ఆయిల్ వెల్స్ని ప్రాస్పెక్ట్ చేయడం. కానీ ఒకసారి క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ గుడ్ బై చెప్పేశారు ఆ రాష్ట్రాలు. ఈవెన్ సౌదీ అరేబియా కూడా అంతే, ఆరామ్కో సెటప్ చేసుకున్నారు వాళ్ళు, పెద్ద కంపెనీ ఒకటి వాళ్ళదే సొంతం. వెనిజువేలాలో కూడా అదే జరిగింది. వెనిజువేలాలో ఎర్లీ వాళ్ళకి డబ్బులు లేనప్పుడు యుఎస్ కంపెనీస్ అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసి, ఎందుకంటే ఆయిల్ ప్రాస్పెక్ట్ చేయడం అంటే మన దగ్గర గోదావరి వైపు ఉంది బేసిన్లో, అటువైపు ముంబై అయింది. మీరు 100 వెళ్ళు తవ్వుతే బోర్వెల్ లాగా ఉంటుంది అన్నమాట. బోర్వెల్ కన్నా చాలా కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఆయిల్. అప్పుడు నెలలు డ్రిల్ చేస్తేనే ఒక వెల్ బాటమ్కి వెళ్తారు మీరు. 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో ఒక వెల్లో క్రూడ్ వస్తుంది. అది కూడా అంత కెపాసిటీ ఉందో లేదో చూడాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఫెయిలియర్ రేట్ చాలా హై. యుఎస్ కంపెనీస్ ఏం చేశారంటే చాలా సంవత్సరాల నుంచి వెనిజువేలాలో పెట్టుబడి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు కాదు, 60s దానికన్నా ముందు కూడా వాళ్ళు ప్రాస్పెక్ట్ చేసి తీసిన ఆయిల్, వాళ్ళకి ఆయిల్ ఒకసారి వచ్చిన తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏమన్నారంటే చాలా బాగా పనిచేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అడిగారంటే మేము పెట్టిన పెట్టుబడి ఏంటి, మేము కాంట్రాక్ట్ సైన్ చేసాం కదా మీతో, 50 సంవత్సరాల దాకా మేమే తవ్వుకుంటూ తీసుకెళ్ళిపోతాం, మీకు రాయల్టీ ఇస్తాం పర్ బ్యారెల్ ఇంత అని చెప్పి. అదంతా లేదు, అయిపోయింది కథం అగ్రిమెంట్ అని చెప్పి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ హ్యూగో షావెజ్ టు బడోర్ వీళ్ళందరూ యుఎస్ కంపెనీస్తో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే యుఎస్ కంపెనీస్ ఎవరెవరు పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీ ఇప్పుడు లేకున్నా కానీ యుఎస్ విల్ రన్ ద వెనిజువేలన్ ఆయిల్ మార్కెట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.